నా రెసిపీస్కి స్వాగతం. కారపూస అండి. కారపూస ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సింది పచ్చి శనగపప్పు 1 కిలో అయితే 2 కిలోల రైస్ పోసుకోవాలండి. ఒక 3 స్పూన్లు పెసరపప్పు కానీ పెసలు కానీ లైట్గా వేయించి కలుపుకోవాలండి. 1 స్పూను వాము వేయాలండి. వేసి మిల్లు దగ్గర పట్టించుకోవాలి మెత్తగా. ఇప్పుడు కారపూస చేసుకుందామండి. దానికి నేను శనగపప్పు బియ్యం మిల్లు దగ్గర ఈ విధంగా పిండి పట్టించాను. దీన్ని జల్లించుకోవాలండి. మంచిగా ఇట్లా రాళ్ళు ఏం లేకుండా మంచిగా జల్లించుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లించుకోవాలండి. చూసారా, జల్లిస్తే ఏ విధంగా లాస్ట్ ఇవన్నీ వస్తాయి. అట్లా మనం డైరెక్ట్ వేస్తే ఇవన్నీ వేసి తినాల్సి వస్తుంది. కాబట్టి మనం జల్లించుకోవాలండి. ఏదైనా పిండి మిల్లు దగ్గర నుంచి వచ్చింది నలకలు ఉంటాయి. జల్లించుకున్నాక ఫ్రెష్గా చేసుకోండి. ఈ విధంగా ఉందండి. కారపూస కావాల్సింది వామండి. ఇది నేను మంచిగా ఫ్రెష్గా చూసానండి, రాళ్ళు లేకుండా ఇదిగోండి ఈ చిన్న గంటెడు పోసాను. సాల్ట్ అండి. సాల్ట్ మన రుచికి తగినంత చూసుకుంటూ కలపండి. కారం అండి 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా హీట్ చేసి పోసుకోవాలండి ఆయిల్. ఈ గంటతోనే ఇది బాగా వేడిదండి. వేడిది 1 గంట, ఎందుకంటే గుల్లగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ కాలుతుందని ఈ విధంగా గంటితో కలుపుతున్నానండి. ఇది మొత్తం చేయితోని కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మొత్తం. ముందుగా ఇవన్నీ ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని వాటర్తో మొత్తం చపాతీ పిండిలా ముద్దలాగా కలుపుకోవాలి అండి. 1/2 గ్లాసు వాటర్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ అండి. ఈ గ్లాసు 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దానిలో కొంచెం 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి. వేసి ఈ విధంగా జ్యూస్ లాగా చేసి ఫిల్టర్ చేసి ఇందులో పోసుకోవాలండి. నేను కారపూసలో అల్లం పేస్ట్ వేస్తానండి. ఫిల్టర్ చేసి ఫిల్టర్లో ఈ విధంగా ఫిల్టర్లో పోసుకోవాలండి. చూసారండి, ఈ రసం అంతా దాంట్లో పోసుకోవాలన్నమాట. అల్లం రసం మాత్రమే తీసుకోవాలండి. ఇది పడేసేయాలి. ఈ పిప్పి ఇట్లా ఈ విధంగా జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. అల్లం వేసి మొత్తం వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం చపాతీ పిండిలా కొద్ది వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. సాల్ట్ ఇప్పుడే చూసుకోండి. సాల్ట్ లేకపోతే ఇప్పుడే కలుపుకోండి, తర్వాత మళ్ళీ కుదరదండి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా మంచిగా పిసకాల, మంచి కొద్దిగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి ముద్దగా. ఈ విధంగా చపాతీ పిండిలా ముద్ద కలుపుకోవాలండి. ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. బాగా లూజ్ ఉండొద్దండి. ఈ విధంగా ఉంటే చాలండి. మంచి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. కారపూస సన్నవి చేసుకోవచ్చు, లావవి చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నానండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందామండి. ఈ విధంగా స్టవ్ పెట్టి, ఇది ప్రియా గోల్డ్ ఆయిల్ అండి. ప్రియా గోల్డ్ ఆయిల్ పోస్తున్నాను.
ఇది ప్రియా గోల్డ్ ఆయిల్ అండి. ఎందుకంటే ఇది పొంగదండి, మంచిగా వస్తాయి. వేరే ఆయిల్ పోస్తే పొంగుద్దండి. ఫ్రీడమ్ అన్నా లేదా ప్రియా గోల్డ్ అన్నా వాడాలండి పిండి వంటలకి, లేకపోతే పొంగుతాయి. కారపూసలు ఒత్తే గిద్దెలండి, గన్ను. ఇది ఈ విధంగా ఓపెన్ చేయాలండి. ఈ విధంగా ఓపెన్ చేసి దీంట్లో ఫిల్ చేయాలి. మనకి ఏ సైజు కావాలంటే 5 ఉంటాయండి సైజులు. ఇది కొంచెం పెద్ద సైజు. సన్నగా కావాలంటే ఈ విధంగా సన్నగా చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే, స్టార్ కావాలంటే స్టారు 5 ఉంటాయి దీనికి. ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొద్దిగా పిండి వేసి చూడాలండి. పైకి పొంగితే ఆయిల్ హీట్ ఎక్కినట్టు. అది పొంగలేదండి పైకి అంటే ఆయిల్ హీట్ ఎక్కలే, అట్లా చూసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందని చూద్దామండి. కొద్దిగా పిండి వేసి ఆ విధంగా పొంగు రావాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్లేము మీడియంగా ఉండాలి. ఈ విధంగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఈ విధంగా సైడ్కి టర్న్ చేయాలండి. కాలలేదండి, ఇంకా కాలాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాలాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గోల్డ్ కలర్ వచ్చిందో లేదో చూద్దామండి. ఈ విధంగా కొంచెం కాలాలండి. ఇంకా కొంచెం కాలినాక తీసేద్దామండి. ఇది ఫస్ట్ ట్రిప్ కదండి, కొంచెం ఎక్కువ టైమే కాలుతుంది అన్నమాట, ఎక్కువసేపు కాలుతుంది. కాలిందండి. ఈ విధంగా అయింది. ఈ విధంగా అంతా తీసి చిల్లుల బేషన్లో వేసుకోవాలండి. మొత్తం తీసి సెకండ్ రౌండ్ వేద్దామండి. చూసారండి, గోల్డ్ కలర్ వచ్చింది. ఇలా చిల్లుల బేషన్లో వేసుకోవాలన్నమాట. అంతా ఈ విధంగానే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. నా స్టైల్ కారపూస రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కారపూస రెడీ.